నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. నడుం నొప్పి నవీన ఆయుర్వేద వైద్యం 14 తరాల వైద్య వారసులు వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు, ఎండి, శ్రీ గురు ఆయుర్ కేర్ ఫార్మా, గురు ఆయుర్ కేర్ హాస్పిటల్, హైదరాబాద్, విశాఖపట్నం. ఎన్ని వైద్యాలు మన దేశంలో ప్రచారంలో ఉన్నా, నిన్నటి దాకా మనం ఏమనుకున్నా ఇప్పుడు ఆయుర్వేద వైద్యం మాటే సపరేట్. దీన్ని మన దేశం మన సాంస్కృతిక వైభవం కింద ప్రపంచ దేశాల్లో విస్తరించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సరికొత్త ఆశలతో ప్రతినిత్యం మనతో ముందుకొచ్చే బుక్కా మహేష్ బాబు 14 తరాల వైద్య వారసులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు. నడుం నొప్పులు ఈ మధ్య కాలంలో అందరి దగ్గర ఇదే కంప్లైంట్ వస్తుంది. ఎవరిని పలకరించినా నడుం నొప్పితో బాధపడుతున్నామని చెప్తున్నారు. అసలు ఈ నడుం నొప్పులు ఎందుకు వస్తున్నాయి డాక్టర్? అంటే పూర్వం రోజుల్లో ఏంటి అంటే మనం ప్రతి పని వ్యక్తిగతంగా చేసుకునేవాళ్ళు. అంటే మనకంతా తెలుసు, మనకు 1960, 70, 80 వరకు వచ్చినంత వరకు భారతదేశంలో ప్రతి ప్రాంతంలో కూడా గ్రామీణ నేపథ్యమైనటువంటి వాతావరణం ఉండేది. అగ్రికల్చర్ ఫ్యామిలీస్ నుంచి అన్ని పనులు, తర్వాత చేతి వృత్తులు, ప్రతి పనులు కూడా శారీరక శ్రమ అనేది మ్యాండేటరీగా ఉండేది. సో మంచినీళ్ళు తెచ్చుకోవాలన్నా, తర్వాత ఇతర అవసరాలకు వేరే ఉప్పు నీళ్ళు తెచ్చుకోవాలన్నా సుదూర ప్రాంతాలకు వెళ్ళేవారు. నడక అనేది ఖచ్చితంగా ఉండేది. శరీరంలో ప్రతి పని మనం శారీరక అవసరాలతోనే, అంటే శరీరంతోనే చేసుకునేటటువంటి వాళ్ళు. అయితే మనకు రాను రాను నాగరికత పెరగడము, తర్వాత మన అవసరాలకు మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేకుండానే నీళ్లు సమకూరుతూ ఉన్నాయి. ఒకప్పుడు వంట చెరుకు అనేటటువంటిది అసలు గ్రామీణ ప్రాంతాల వాళ్లకు చాలా కష్టంగా ఉండేది, నగరాల్లో ఉండే వాళ్ళకి కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అది గ్యాస్ వచ్చిన తర్వాత ఇట్ బికేమ్ వెరీ ఈజీ. వంట కూడా చాలా ఈజీ అయిపోయింది. సో కాబట్టి మనకు మన శారీరక శ్రమతోనే కూడి పనులు అనేటటువంటి అవసరం ఉండడం మూలాన మనకు నడుములో ఉండే కండరాలు, మెడలో ఉన్న కండరాలు, చేతుల్లో ఉన్న కండరాలు, తర్వాత గ్లూటియల్ మజిల్స్లో ఉన్న కండరాలు, మోకాల్లో ఉన్న కండరాలు, ఇవన్నీ కూడా ఒక కోఆర్డినేషన్తో పనిచేసేటటువంటి విధంగా ఉండేది. సో అందువల్ల అప్పట్లో ఈ కీళ్ళ నొప్పులు అనేవి మరీ వయసు మీరబడ్డ వాళ్లకు, సో మనకు ఆహార పదార్థాల్లో సూక్ష్మ పోషకాలు ప్రధానంగా ఉండకపోవడం వల్ల జరిగేటటువంటి పరిస్థితులు అనేటటువంటివి ఈ కాలంలో అందరికీ నడుం నొప్పులు రావడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, సో ప్రధానంగా విటమిన్ డి లోపం ఉండడం, తర్వాత ఇంకోటి ఏంటి అంటే శారీరక శ్రమ లేకపోవడం, ఎముకలలో అరుగుదల రావడం. సో ఇట్లాంటి కారణాల వల్ల చిన్న పని చేసినా కానీ, చిన్న బరువు ఎత్తినా కానీ, పొలంలో నడుస్తూ తుపుక్కుని జారినా కానీ, బరువులు ఎత్తినా కానీ, ఒక బలమైన మంచాన్ని లాగినా కానీ, సో మన ఎముకల మధ్యలో, అంటే వెన్నెముకల మధ్యలో ఉండేటటువంటి ఈ ఎముకల మధ్యలో ఉండే డిస్కులు జారి ఆ కండ అంతా బయటకు వచ్చేసి అక్కడి నుంచి విడుదలయ్యేటటువంటి నరాలపైన ఒత్తిడిని కలగచేయడం వల్ల నడుం నొప్పి వస్తుంది. డాక్టర్ గారు, అంటే ఈ నడుం నొప్పి లక్షణాలని గుర్తించడం ఎలా? నడుం నొప్పిని గుర్తించడం అంటే ప్రధానంగా మనందరికీ తెలుసు, నడుం నొప్పి వచ్చింది, నడుం ప్రాంతంలో నొప్పి వచ్చింది కాబట్టి నడుం నొప్పి. కానీ నడుం నొప్పి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఏమిటి అంటే అది వెన్నెముకల్లో ఉండేటటువంటి L1, L2, L3, L4, L5 ఈ 5 ఎముకలు. ఇవే కాకుండా శాక్రం అనేటటువంటిది 5 వెన్నెముకల యొక్క ఫ్యూజన్, అవన్నీ కలిసిపోయి ఉంటాయి. దాని చివరిలో కాక్సిక్స్ ఉంటుంది. వీటి మధ్యలో అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి. అంటే ఎముకల్లో అరుగుదల రావడం, తర్వాత డిస్కుల మధ్యలో డీజనరేషన్ రావడం, డిస్కులలో ఉన్న నీటి శాతం తగ్గడం, తర్వాత డిస్కులు ఉబ్బిపోవడం, కండ బయటకు వచ్చి నరాలపైన ఒత్తిడి పెంచడం, నరం నలిగిపోయేటట్టుగా చేయడం, తర్వాత వెడ్జ్ కంప్రెషన్. కొన్ని సందర్భాలలో మనము రాత్రిపూట ప్రయాణం చేసేటప్పుడు బండి స్కిడ్ అయి పడిపోవడం, యాక్సిడెంట్ అవ్వడం, ఇట్లాంటి కారణాల వల్ల సో ఎముకలలో కొంత భాగం కంప్రెసివ్ ఫ్రాక్షన్ వచ్చేసి వెడ్జ్ కంప్రెషన్, అది జారి
వెన్నెముక పై పొరల పైన ఒత్తిడిని కలుగజేయడం, ఇట్లాంటి అనేక అంశాల వల్ల. తర్వాత బరువులు ఎత్తుకోవడం, సడన్గా బరువులు చేసుకోవడం, సడన్గా ఎక్కడైనా కాలు జారి పడిపోవడం, మెట్ల మించి ఎక్కడైనా నీటి తడిమి అంటే నీళ్ళపైన కాలు పెట్టినప్పుడు జారి ఒక్కోసారి మెట్ల నుంచి జారుతూ అలా నడుముకు తగులుతూ పడిపోవడం, ఇట్లాంటి అనేక కారణాల వల్ల ముఖ్యంగా మనకు ఈ డిస్కులు అనేటటువంటివి జారి డిస్కుల మధ్యలో ఉండేటటువంటి లిగమెంట్స్ కానివ్వండి, ఆ ప్రాంతంలో మజిల్స్ కానివ్వండి, అవి బలహీనంగా మారిపోయి అవి లూజ్ అయిపోవడం వల్ల ఎముకల మధ్యలో గ్యాప్ వచ్చేసి అవి కాస్త బయటకు వచ్చేసి ఇట్లాంటి కారణాల వల్ల మనకి ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ మనం ఏంటంటే ఎక్స్రే తీసుకున్నప్పుడు తెలియదు, కానీ ఎంఆర్ఐ తీసుకున్నప్పుడు స్పష్టంగా క్లారిటీతో మనకి ఈ విషయాలు తెలుస్తాయి. అంటే కెనాల్ స్టెనోసిస్ లాంటిది వచ్చిందా, తర్వాత ఎముకలు జరిగాయా, తర్వాత ఆస్టియోపోరోసిస్ ఉందా, ఆస్టియోపీనియా ఉందా, తర్వాత డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ ఉందా, ఇట్లా అనేక కారణాల వల్ల నడుము నొప్పులు వస్తాయి. కానీ అన్నిటినీ కూడా మనం ఒకే ఒక ట్యాగ్ లైన్ కింద చెప్తాం, నడుము నొప్పి అని చెప్తాం. అది కూడా మనం ఏంటి అంటే నొప్పి బాగా పెరిగినప్పుడు కానీ, నొప్పి విపరీతంగా పెరిగినప్పుడు కానీ, ఇక వారి వల్ల కాలేదు అన్నప్పుడు, అంటే అక్యూట్, సబ్-అక్యూట్, క్రానిక్ అయిపోయి ఇంగ్లీష్ డాక్టర్లు ఆపరేషన్ అన్నప్పుడే మా దగ్గరికి రావడం జరుగుతుంది. కాబట్టి సో మా దగ్గరికి వచ్చేటప్పటికి ఒకప్పుడు ఎంఆర్ఐలు తీయించేవాళ్ళం, ఇప్పుడు ఎంఆర్ఐలు వాళ్ళే తీసుకొని వస్తూ ఉన్నారు. సో వాళ్ళకి అప్పటికి వాళ్ళు ఆపరేషన్ అన్నారు, గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు, అట్లా అన్నప్పుడే వస్తున్నారు అన్నట్లు. సో ఇది ఏ పద్ధతి అన్నట్లు. సో కాబట్టి నడుము నొప్పి అనేటటువంటిది అనేక కారణాల వల్ల వస్తుంది. కాబట్టి నడుము నొప్పి అనే అంటాం. కానీ కాళ్ళల్లో తిమ్మిలు రావడం, నమ్నెస్ రావడం, కాళ్ళకు అంటే పిరుదుల వెనుక భాగంలో కారం పూసినట్టుగా మంట రావడం, తర్వాత కాళ్ళలో నమ్నెస్ రావడం, వేళ్ళల్లో బలం లేకపోవడం, దూదిపైన నడుస్తున్నట్టుగా ఉండడం, కాళ్ళు బలం సంతరించుకోకుండా మెట్లెక్కేటప్పుడు జారిపోతానేమో అనుకొని పక్కన స్టేర్ కేస్ పట్టుకొని నడవడం, ఇట్లా అనేకమైన లక్షణాలు పేషెంట్ చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఒక్కొక్క లక్షణం వెనకాల ఒక పెద్ద సామూహికమైనటువంటి కారణం ఉంటుంది. కాబట్టి మనం ఇట్లాంటి వాటిని సో పేషెంట్ చెప్పే హిస్టరీని ప్రధానంగా తీసుకొని అక్కడ ఉన్న లక్షణాలను తీసుకొని నిర్ధారించడం జరుగుతుంది. కాబట్టి నడుము నొప్పి అని ఒకటే ఒక అంశం కనిపిస్తుంది, కానీ దాని వెనకాల చాలా పెద్ద మహాభారతమే ఉంటుంది. సో కాబట్టి మేము చాలా సునిశ్చితంగా రికార్డ్ చేయడం జరుగుతుంది హిస్టరీని, కాబట్టి ఇన్ని విషయాలు మేము చెప్పడం జరుగుతుంది. డాక్టర్ గారు, అంటే చాలా మంది నడుము నొప్పి సమస్యకు ఆపరేషన్ వరకు వెళ్తుంటారు. ఎందుకు ఆపరేషన్ చేస్తారు? రీజన్ అంటే దీంట్లో ఎలా ఉంటుందంటే పేషెంట్ యొక్క ఎమోషన్ అనేటటువంటిది ప్రధానమైన కారణం భూమిక పోషిస్తూ ఉంటుంది. ఎట్లా అంటే నాకు నొప్పి ఉంది డాక్టర్, నొప్పి తగ్గాలి డాక్టర్, నొప్పి తగ్గాలి, నొప్పి తొందరగా తగ్గాలి డాక్టర్, వెంటనే నేను భరించలేను అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. ఆయన ఏం చెప్తూ ఉంటాడు, నొప్పి తగ్గాలంటే కత్తి తీయాల్సిందే అమ్మ, కోసేయాల్సిందే, కండ పెరిగింది, కండ పోయి నరాన్ని తగులుతోంది, నరం నలిగిపోతా ఉందంటే మరి నలిగిపోతే ఏం చేయాలి? ఇప్పుడు ఇద్దరు కూర్చునే దగ్గర ముగ్గురు కూర్చున్నారు అనుకోండి. సో ముగ్గురు కూర్చున్న తర్వాత అమ్మ నేను కూర్చోలేకపోతున్నాను, అమ్మ నేను అటు ఇటు జరిగాను అనుకోండి, మూడో వ్యక్తి లేవాల్సి వస్తుంది. ఇక్కడ కూడా అంతే, గడ్డ పెరిగి నరం పైన ఒత్తిడి పెంచుతూ నలిగిపోతా ఉందంటే మనం ఏమనుకుంటాం, అది కోసేయండి డాక్టర్ గారు మనమే అడుగుతాం. ఆయన మనం అడిగేటట్టుగా చిత్రీకరిస్తాడు. సో వెంటనే కోసేయాలంటాడు. ఒకసారి ఏమైంది, నరసరావుపేటలో విపరీతమైన నడుము నొప్పితో పేషెంట్ వెళ్ళారు. సో పాపం ఆమె ఈ పాజిటివ్ ఏదో ఉంది, ఆమె పాపం రక్తం రేరు బ్లడ్ గ్రూప్ అమ్మా, బెడ్ కావాలన్నారు. సరేలేవా బాబు చెప్పు, రాసి నేను తీసుకొస్తా అని పాపం హస్బెండ్ ఏం చేశారు, బయట పంపించేస్తారు. ఆయన పోయి నరసరావుపేట చిన్న టౌన్ అది, ఆ టౌన్లో రక్తం అమ్మో ఇది కావాలి అది కావాలని పాపం రక్తం అమ్మేటటువంటి వాటిలో బ్లడ్ అమ్మేటటువంటి వాటిల్లో వెళ్ళి అడుగుతూ ఉన్నాడు. ఈ అడిగే లోపలి కూడా నొప్పు అంటే డాక్టర్ గారు వెంటనే కోసేశారు. అంతే, కోసేసి తీసుకొచ్చి పడుకోబెట్టారు. ఆయన వచ్చి బ్లడ్ పట్టుకొచ్చే లోపల ఆపరేషన్ అయిపోయింది. ఏమయ్యా బాబు, నేను బ్లడ్ కావాలన్నా, నేను బ్లడ్ కోసం తిరుగుతా ఉన్నా, ఏదో రాముడు ఏదో బంగారు జింక కావాలని సీత అడిగింది, ఆయన వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోయిన తర్వాత సీతాదేవిని ఎవరు ఎత్తుకుపోయినట్టు, ఏంది ఇది గోల, అసలు ఏం చేసావనంటే ఆవిడ నొప్పి అని ఉంటుంది కాబట్టి కోసేసానమ్మా అన్నారు. సో ఇట్లుంటుంది వ్యవహారం అన్నట్లు. సో ఏది ఎంతసేపు ఏ ఆక్స్ఫర్డ్ చెప్పింది, ఏ పెన్సిల్వేనియా చెప్పింది, ఏ బ్రిటన్ చెప్పింది, ఏ అమెరికా చెప్పింది అని ఈ 200 సంవత్సరాల నుంచి మనకు కొత్త సిద్ధాంతాన్ని వడ్డీ వారుస్తూ ఉన్నారు ఇంగ్లీష్ వైద్యులు. ఎంతసేపు చూసినా కానీ సో ఆయుర్వేద వైద్యం శాస్త్రీయం కాదు, అది శాస్త్రీయము, ఇది ఎంపెరికల్ సైన్స్, అది పూర్తిగా చెప్పింది, వాళ్ళు చేయమన్నారు, కోసేయాలి అంటున్నారు. మరి కోసిన తర్వాత మళ్ళీ నడుము నొప్పి ఎందుకు వస్తుందంటే చెప్పరు.
నేను చేసింది కింద చేశాను, పైన ఉన్నటువంటి డిస్క్ జారింది మళ్ళీ చెప్తారు. అసలు ఎట్లా చెప్తారంటే అసలు అవి శాస్త్రీయమా కాదా మాకు పేషెంట్లు చెప్తున్నప్పుడు నేను రికార్డ్ చేస్తాను, అప్పుడు వాళ్ళు చెప్పినట్టు రాస్తారు. వాళ్ళు చూస్తే ఎంత అశాస్త్రీయంగా మాట్లాడతారంటే నేను వాళ్ళ గురించి మాట్లాడడానికి నేను ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం. సో ఇక్కడ ఏంటంటే మేము తగ్గించే దిశలో ఆయుర్వేద వైద్యం అద్భుతంగా ఉంది. సో ఒక కారులో కొన్ని స్పేర్ పార్ట్స్ పోయాయనుకో ఏం చేస్తాం మనం, వాటిని మళ్ళీ తయారు చేసుకొని వేసి కారును నడుపుకునేవాడు. పూర్వం రోజుల్లో కార్లు అన్నీ అట్లనే నడిచాయి. దాదాపు ఏ పోతే ఆ పార్ట్ మళ్ళీ రీప్లేస్ చేసేవాళ్ళు. సో చెప్పాలంటే మా మామూలు కొంతమంది హైదరాబాద్లో కార్ మెకానిక్స్ ఉన్నారు. వాళ్ళు కార్ను రీడిజైన్ చేసేవాళ్ళు, క్రాంక్ను కూడా రీడిజైన్ చేసేవాళ్ళు. సో ఇట్లా పూర్వం రోజుల్లో కార్లన్నీ ఇట్లా ఇప్పుడులాగా ఈ కారు పోయిందా తీసేసి కొత్త కారు తీసుకుందాం అట్లా లేదు, ఉన్న కార్ని జాగ్రత్తగా వాడుకునేవాళ్ళు. అట్లాగా శరీరంలో ఉన్న ఒక ఆర్గాను తీసేయడం అంత గొప్ప విషయం ఏం కాదు, అది దాన్ని రీప్లేస్ చేసేటటువంటి టెక్నాలజీ ఇప్పటిదాకా రాలేదు. కాబట్టి డిస్క్ పోతే డిస్క్ తీసేద్దాం ఏముంది, సైన్స్ డెవలప్ అయింది, అలా అయింది ఇలా అయిందని ఊరికే ఈ గోబెల్స్ ప్రచారం చేసి విపరీతంగా ఎస్కాసిటీని పెంచి ఆపరేషన్లు చేస్తున్నారు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కసారి 2, 3, 4 సార్లు కూడా ఆపరేషన్ చేస్తున్నారు. ఒక ఆయన ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో మెడక్ సర్జరీ చేశారు. సో పేషెంట్కి విపరీతమైనటువంటి నమ్మకం ఉంది అలోపతి పైన. ఫస్ట్ టైం చేశారు, ఆయన అన్నారు సరే మరి ఇంకా మరి చేతుల్లో తిమ్మురు తగ్గలేదంటే బాగా కష్టపడ్డానమ్మా, బాగా సర్జరీ చేశాను, అయినా కూడా మరి ఏం జరగలేదంటే రెండోసారి సర్జరీ చేస్తాను, ఇప్పుడు చెయ్యను, ఓ 4 రోజులు కానివ్వండి అన్నాను. మళ్ళా నెలకు పేషెంట్ మళ్ళీ ఒక 3 లక్షలు ఖర్చు పెట్టుకొని మళ్ళీ మేడం మళ్ళీ కోయించాడు. మళ్ళీ కోసినా మళ్ళీ తగ్గలేదు. అరే ఇంత కష్టపడ్డాను ఎందుకు తగ్గలేదు అని డాక్టర్ గారు తనకు ప్రశ్నించుకొని తనకు తనే తర్కించుకొని తనకు తనే గొప్పగా ఇలా అలా అలా చెప్పి మళ్ళీ 3వసారి సర్జరీ పెట్టాడు. బాగా వినండి ప్రేక్షకులారా కథ ఎట్లా ఉండదు. 3వసారి సర్జరీ చేసినా మళ్ళీ తగ్గలేదు. నేను 3 సార్లు సర్జరీ చేశాను ఈ మెడకు, నేనైతే సర్జరీ గొప్పగా చేశాను, నీ యొక్క తిమ్మిర్లు తగ్గలేదు అంటే దానికి నేను కారణం కాదు అని చెప్పాను. మరి చెప్పి చివరికి ఏం చెప్పాడంటే ఇక 4వసారి నీకు సర్జరీ చేయమని పేషెంట్ అడిగాడు. పేషెంట్ చాలా తెలివైన వాడు కాబట్టి 4వసారి కూడా చేసేయండి సార్, మీ కత్తి చాలా పదురైంది, వేసేస్తారు మీరు ఏదో ఒక రోజు అన్నారు. సో ఆయన అప్పుడు ఏం చెప్పాడంటే నేను 4వసారి సర్జరీ నీకు చేయలేను బాబు, బుక్కా మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన మాత్రమే ఇప్పుడు నీకు వైద్యం చేయగలడు, నేను చేయలేను అన్నాడు. సరే ఆ పేషెంట్కి తిమ్మిర్లు నేను తగ్గించాను. ఇప్పుడు చెప్పండి ప్రేక్షకులారా విషయం ఏంటో మీకు అర్థమైంది అనుకుంటాను. సో మీరు ఎగేసుకుంటూ వెళ్ళి సర్జరీలు చేసుకుంటారు, ఆడ 9 లక్షలు బొక్క అయింది, అయినా ఏం తగ్గలేదు. మరి మహేష్ బాబు గారికి ఒక 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుని శుభ్రంగా తగ్గింది. అబ్బో ఆయుర్వేదం అంటే కాస్ట్లీ అని మళ్ళీ ఇట్లా మాట్లాడతారు. ఈ సన్నాయి నొక్కులకు పరిష్కార మార్గం ఏంటో మీకు అర్థమైందా? కాబట్టి పేషెంట్లు సాధారణంగా ఏంటి అంటే అబ్బో నొప్పి 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 అంటే నొప్పి తగ్గాలంటే కత్తి వేయాల్సిందే అని అంటే ప్రతిదానికి కత్తి, మనకు ముక్కు నొప్పి అయితే కత్తి, చెవి నొప్పి అయితే కత్తి, మెడ నొప్పి అయితే కత్తి, నడు నొప్పి అయితే కత్తి, మోకాల నొప్పి అయితే కత్తి, పాదాల నొప్పి అయితే ప్రతి దానికి కత్తి. సో కత్తితో యుద్ధం చేసేవాళ్ళు చెప్పండి సో ఏం సాధించారు ఈ ప్రపంచంలో? మహాభారత యుద్ధంలోనే ఏదో మనం యుద్ధం గెలిచాం కానీ ఎంతోమందిని అధిరత మహారథులను కోల్పోయాం చెప్పండి. కాబట్టి యుద్ధం వల్ల కత్తి వల్ల ఎప్పుడూ సమస్య పరిష్కార మార్గం కాదని ప్రజలు విస్పష్టంగా తెలుసుకున్నారు. కాబట్టి ఆయుర్వేదానికి ఈరోజు వస్తున్నారు. డాక్టర్ గారు నడుం నొప్పికి ఆయుర్వేదంలో చికిత్సా విధానం ఎలా ఉంటుంది? అద్భుతమైనటువంటి చికిత్సా విధానాలు నేను ఇందాక చెప్పాను. సర్జరీ చేసి 3 సార్లు చేసినా కూడా తగ్గని చేతుల్లో తిమ్మిర్లు బ్రహ్మాండంగా తగ్గాయి. అంటే కారణాలు ఏంటి అంటే ఏ గడ్డ పెరిగింది కోసేస్తాను, తోక పెరిగింది కోసేస్తాను, దిస్ ఈజ్ నాట్ ది సొల్యూషన్ ఫర్ ఎనీథింగ్. తోక పెరిగినంత మాత్రాన కోసేస్తారా? అది సమయం సందర్భము కలిసి రావాలి, ఉత్తగా ఏదో చెప్తే కుదరదు. సో కాబట్టి దేనికైనా కానీ గడ్డ పెరిగితే గడ్డ ఎందుకు పెరిగింది, గడ్డ చుట్టూ ఉండేటటువంటిది ఏమిటి? సో ఒక డిస్క్ ఉంటుంది, ఒక మెత్తని పదార్థం, ఒక న్యూక్లియస్ మెటీరియల్, దాని చుట్టూ యాన్యులస్ అని ఒక టేర్ ఉంటుంది, ఒక రబ్బర్ బ్యాండ్ లాంటి ఉంటుంది. రబ్బర్ బ్యాండ్లో కట్స్ వచ్చాయి, రబ్బర్ బ్యాండ్తో పాటు డిస్క్ అనేటటువంటి ముందు కదిలింది అనుకోండి, దాన్ని స్వస్థానంలోకి తీసుకుపోవడానికి, ఆ ఇన్ఫ్లమేషన్ను తగ్గించడానికి, ఆ ప్రెషర్ను తగ్గించడానికి దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ మెడిసిన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆయుర్వేద. సో నిన్నటిదాకా ఉందా? అరే ఉందా అంటే నువ్వెవరు అడగడానికి? నువ్వు చూసావా, నువ్వు చేసావా? మరి నిన్నటిదాకా ఆయుర్వేద వైద్యం గురించి ఇన్ని మాట్లాడితే ఈరోజు ఆయుర్వేద వైద్యం ఇంతలా లేస్తూ ఉంది, దానికి కూడా కారణాలు చెప్పండి. సో ఎట్లాగా అంటే
మనకు చరిత్ర తెలుసుకోం, మన ప్రజలకు ఎంతసేపు ఇన్స్టెంట్గా వచ్చే విషయాలే కోరుకుంటారు. అంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షను, వాళ్ళకి వచ్చేటటువంటి కళ్యాణ లక్ష్యం ఇవే చూసుకుంటారు. అభివృద్ధి అంటే వాళ్ళ దృష్టిలో ఇదే. వాళ్ళు ఎందుకు అంటే మనం నిజంగా చెప్పాలంటే ఎంతమంది ట్యాక్సులు కడతారు వాళ్ళు అవన్నీ ఆలోచన చేయరు. సో ప్రజలకు ఏంటి అంటే ప్రజలకు ఇప్పుడిప్పుడే వాట్సాప్ వచ్చాక మన వెనకాల ఏం జరిగింది, మన చరిత్ర ఏంటి, మన కథ ఏంటి మొత్తం తెలుసుకుంటున్నారు. సో తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రజలు ఏమిటి, మీరెందుకు మాకు ఇవ్వాలి బాబు, మాకు వద్దు, మాకు అదొద్దు, మాకు ఇదొద్దు, మాకేం పెన్షన్స్ ఇవ్వక్కర్లేదు, మా జీవితాలు మెరుగవుతే చాలు, మాకు మంచి వైద్యం అందితే చాలు ఫ్రీగా, మా పిల్లలకు మంచి చదువు చెప్పిస్తే చాలని ప్రజలు ఇది కూడా మాట్లాడుతున్నారు. మరి దీన్ని ఏమందాం? సో కాబట్టి ప్రజలకు నిన్నటిదాకా ఆయుర్వేద వైద్యాన్ని ఎవడు కుళ్ళబొడిచాడు, ఆ పొడిచిన కట్టప్ప ఎవరు, ఏమిటి అనేది ప్రజలకు నా బూటి వాళ్ళు చెప్తే అర్థమవుతుంది. శాస్త్రాధారాలతో సహా నిరూపించి చూపిస్తున్నాం. అరే బాబు ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగిందని. సో ఈ మధ్య ధ్వని అనే పత్రికకు మా గురించి ఒక పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని దాదాపు 200 సంవత్సరాల చరిత్ర రాశాం. హాఫ్ పేజీ వేశారు. నిజానికి మీడియా గనక నిజాలు గనక వ్యక్తులు డిస్కషన్ ద్వారానో కానీ నిజాలు కనుక వెలుగులోకి తీసుకొస్తే అసలు చాలా వరకు ఇంగ్లీష్ వైద్యం టప్ 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 అని ఎగిరిపోతుంది చెప్తున్నాను. సో అట్లాంటి బలహీనతలు అందులో ఉన్నాయి. ఆ బలహీనతలు ఉన్నాయని మా బోర్డు వాళ్ళు చెప్తున్నారు. ఈ సర్జరీ ఇలా ఎందుకు చేస్తారు? ఆయుర్వేద వైద్యం ఉంది. నిజంగా చెప్పాలంటే నెహ్రూ తీసుకునేటటువంటి కొన్ని ఏమిటంటే కొన్ని నిర్ణయాల వల్ల ఇంగ్లీష్ వైద్యం వచ్చింది. నెహ్రూ కనుక ఆ రోజుల్లో ఆయుర్వేద వైద్యాన్ని, అలోపతి వైద్యాన్ని, అంత పెద్ద మేధావి ఆయన ఫ్యూజన్ చేసి చైనీస్ మోడల్లో కనుక ఆయుర్వేద వైద్యాన్ని పట్టుకొచ్చింటే ఈరోజు మనకి చర్చే ఉండేది కాదు. మహేష్ బాబు లాంటి వాడు ఆయుర్వేదం గురించి గొంతు చించుకొని అరవాల్సిన అవసరమే ఉండేది కాదు. కాబట్టి ప్రజలు సో ఆయుర్వేద వైద్యుని దగ్గరికి మొట్టమొదటి స్థాయిలో వెళ్తే అతి తక్కువ ఖర్చుతో తగ్గుతుంది. సో క్రానిక్ అయిపోయిన తర్వాత వల్నరబుల్ కండిషన్స్లో వెళ్ళేటప్పుడు ఎవరైనా రిస్క్ తీసుకొని వస్తుంటే వాళ్ళకి తగ్గుతూ ఉంది. రిస్క్ తీసుకుని వాళ్ళు అక్కడ సర్జరీలోకి వెళ్ళిపోతున్నారు. ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా గనులు. సో ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ట్రెండ్ను అర్థం చేసుకొని ముందస్తుగా ఆయుర్వేద వైద్యాన్ని ఎంచుకుంటే అద్భుతంగా నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు. డాక్టర్ గారు, మీ దగ్గర పంచకర్మ అవసరం లేకుండా ఆయుర్వేదంలో చికిత్స చేయడం ఎలా సాధ్యం? ఇప్పుడు పంచకర్మ అనేటటువంటిది నిజానికి చెప్పాలి అంటే సో ఆల్మోస్ట్ 6th 7th సెంచరీకి సంబంధించిన టెక్నాలజీ. అది టెక్నాలజీ అనేటటువంటిది ఆయుర్వేదంలో ఎన్నో పుంతలు తొక్కుతూ వచ్చింది. ముఖ్యంగా దక్కన్ ప్రాంతం, ముఖ్యంగా దక్కన్ పీఠభూమిలో ఉండేటటువంటి రాజవంశాలు చాలా గొప్ప గొప్ప మార్పులను ఆవిష్కరించాయి. చెప్పాలి అంటే నాగార్జున కొండ, అది కూడా తెలంగాణ ప్రాంతంలో నాగార్జున సాగర్ దగ్గర ఉన్న నాగార్జున కొండ ఒకప్పుడు గొప్ప యూనివర్సిటీ ఉండేది. అక్కడ రసాయన శాస్త్రాన్ని అద్భుతంగా అధ్యయనం చేసిన వాళ్ళు ఉన్నారు. ఫీవర్స్ పైన ఈరోజు మనకు కోరంటీ లోపల ఫీవర్ హాస్పిటల్ ఎట్లా ఉండేదో ఆ రోజుల్లో అక్కడ ఒక ఫీవర్ హాస్పిటల్ ఉండేది. ఒక ప్రసూతి అంటే గైనిక్ అండ్ ఆబ్స్టిక్స్లో ఒక అద్భుతమైనటువంటి వైద్యశాల ఉండేది. మనకి ఎవరికి తెలియదు అది ముఖ్యంగా విష్ణుకుండినులు, వాకాటులు, తర్వాత ఇట్లాంటి వాళ్ళు పరిపాలించేవాళ్ళు. మన కీసరగుట్టను కేంద్రంగా చేసుకొని విష్ణుకుండులు పరిపాలించారు. అద్భుతమైనటువంటి నాగరికత వెలసిల్లింది. రాష్ట్రకూటులు అద్భుతమైనటువంటి నాగరికతను తీసుకొచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి పరిచారు. సో చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ప్రజలు చెప్తుంటే వింటున్నారు, అట్లీస్ట్ విని తెలుసుకుంటున్నారు ఇట్లా ఉంది కదా, ఇలా జరిగింది కదా అని. సో ఆ ప్రాంతంలో డెవలప్ అయినటువంటి కెమిస్ట్రీ ఏదైతే ఉందో నాగార్జున కొండ ప్రాంతంలో, అక్కడి నుంచి వెళ్ళినటువంటి నాగార్జునుడు నలంద యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. సో ఇక్కడ టెక్నాలజీ ఎంత దూరం అంటే కెమిస్ట్రీ అనేటటువంటి విపరీతంగా డెవలప్ అవడం వల్ల నూతనమైనటువంటి ఫార్ములాస్ వచ్చి ఆయుర్వేద వైద్యం సుసంపన్నమై ఆల్మోస్ట్ 13th 14th 15th 16th సెంచరీ వరకు అద్భుతమైనటువంటి మాలిక్యూల్స్ వచ్చాయి. కాబట్టి అట్లాంటి మందులను రాసుకోవడం వల్ల మహేష్ బాబు అట్లాంటి ఔషధాలను రీడిజైన్ చేసుకోవడం వల్ల, అలాంటి ఔషధాలను రాయడం వల్ల డిస్కులలో ఉన్నటువంటి వాపులను, అక్కడ ఉండేటటువంటి ఇన్ఫ్లమేషన్, అక్కడ ఉండేటటువంటి వాటి కాల్ లిగమెంట్స్లలో కానీ మజిల్స్లలో కానీ నీరసత్వం వచ్చినప్పుడు వాటిని పరిపుష్టం చేసి ఎముకలలో బలహీనమైన ఎముకలకు పరిపుష్టం చేసేటటువంటి ఔషధాలను డిజైన్ చేయడం వల్ల పంచకర్మ యొక్క గణనీయంగా తగ్గించేసి ఔషధాల ద్వారానే తగ్గించేటటువంటి మెథడ్స్ అండ్ మెథడాలజీస్ ఎన్నో డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు శ్రీ గురు ఆయు కేర్ ఫార్మా కిందికి మారింది. డాక్టర్ గారు, అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేస్తున్నాయి, ఎందువల్ల?
ఒకప్పుడు మనదంతా ఒక రకంగా చెప్పాలంటే ప్రతి రాజకీయానికి వెనకాల ఏంటంటే ఒక దాని ఏమంటారంటే అంటే కొన్ని వర్గాలు ఉంటాయి. అంటే వర్గాలు ఏంటంటే ఎడ్యుకేషన్ వర్గాలు, తర్వాత రియల్ ఎస్టేట్ వర్గాలు, తర్వాత బిజినెస్ వర్గాలు, ఈ తర్వాత రకరకాలైనటువంటి ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి ప్రభుత్వాన్ని. సో మన ప్రభుత్వాన్ని మనం కోవిడ్ టైంలో చూసాం. రెమ్డెసివిర్ ఇంజెక్షన్ అనేటటువంటి వాడమని ప్రభుత్వం చెప్పింది, అది పనిచేసేటటువంటి ఆస్కారం ఉంది అన్నారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తిప్పతీగా అశ్వగంధ కూడా పనిచేస్తుందని చెప్పారు. కూరగాయల ఆయుర్వేద వైద్యం, కూరగాయలు లాంటి మందులు ఎక్కడైనా పనిచేస్తాం, మందు అంటే ఇట్లా ఉంటుంది అన్నారు. ఇంకా నేను దీని గురించి డిస్కషన్లోకి వెళ్ళదలుచుకోలేదు. సో అదంతా మీకు తెలుసు. ఆ పరిస్థితులలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్ అమ్మినటువంటి వాళ్ళు, రెమ్డెసివిర్ మందులు అమ్మిన వాళ్ళు 1,000 కోట్ల రూపాయలు వచ్చాయి. దాడి చేస్తే బోల్డ్ అంత డబ్బు దొరికింది. మరి అదే వాళ్లకు రాజ్యసభలో సీట్ ఇచ్చారు. దీన్ని బట్టి నేను ఏం చెప్పగలను? ప్రజలకు ఇవన్నీ తెలుసు, నేను చెప్పను, ఇంతకు మించి నేను లోతుల్లోకి వెళ్ళను. అంటే ప్రభుత్వాన్ని, రాజకీయ వర్గాలను ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫార్మా వర్గాలు ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్లయితే కూడా ఫైజర్ కానీ, మెర్క్ కానీ, లిలీ కానీ, తర్వాత వెల్కమ్ బరోస్ కానీ, ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి గుప్పిడన్ని కంపెనీలే, కానీ ప్రభుత్వాలను కూడా షేక్ చేయగలదు. అమెరికన్ రాజకీయ వ్యవస్థను కూడా మార్పు చైతన్యంలోకి తీసుకుపోగలదు. సో ఇట్లాంటి కంపెనీలు అనేటటువంటి వాటి మధ్యలో ఆయుర్వేదం బ్రతికి ఈ మాత్రం పురుడు పోసుకోవడమే గొప్పదని నేను అనగలను. ఇంతకు మించి నేను మాట్లాడలేను. సో కాబట్టి ప్రభుత్వం ఏంటి అంటే, ప్రభుత్వం అనేటటువంటి ఇట్లాంటి వాటిపైన ఆధారపడక తప్పదు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి లిమిటేషన్స్, వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితులు అట్లాంటివి. అయినా కూడా ఈరోజు ఆయుర్వేద వైద్యాన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయంటే ప్రజల్లో మా పోటీ వాళ్ళం ఆయుర్వేద వైద్యాన్ని ప్రజల్లో ఆయుర్వేద వైద్యం కావాలని కోరుకునే విధంగా మాలాంటి వాళ్ళు మాట్లాడడం వల్ల ప్రభుత్వాలు కూడా ఏం చేస్తారంటే ప్రజలకు నిజంగా ఆయుర్వేద వైద్యం అందివ్వాలని కోరుకుంటారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు NRHM అంటే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద భాగంగా కొన్ని 1,000 కోట్ల నిధులు ఇస్తున్నాయి. వాటిని భర్తీ చేయమని నెత్తి నోరు బాదుకుంటున్నాయి. లాస్ట్ టైం కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు WHO వాళ్ళు ఒక రీసెర్చ్ సెంటర్ పెడతారంటే కూడా కిషన్ రెడ్డి గారు అడిగి 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 అలసిపోయారు. ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వలేదు. ఆ ప్రోగ్రామ్ వచ్చేసి ఒకసారి గుజరాత్కి వెళ్ళిపోయింది. సో ఇవి గురించి నేను ఇంకా డీటెయిల్ మాట్లాడాను, ఎవరిది తప్పు అని నేను మాట్లాడాను. కానీ ప్రజలకు ఆయుర్వేద వైద్యాన్ని అందించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలపైన ఆధారపడి ఉందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను ఏ డిబేట్లో అయినా, ఏ చర్చకైనా నేను సిద్ధమే. ఎందుకంటే ప్రజలకు ఒకప్పుడు ఆయుర్వేద వైద్యమే ఉండేది. ఆయుర్వేద వైద్యం చేత ఎన్ని రోగాలతోని ఎన్ని భయంకరమైన రోగాలు తగ్గించుకోవచ్చో నేను TV9 వేదికగా దాదాపు TV9 పుట్టుక నుంచి ఇప్పటిదాకా నేను అక్కడ మాట్లాడుతూనే ఉన్నాను. అది అందరికీ తెలుసు, ఆ మాట్లాడేటటువంటి విషయాలు అందరికీ తెలుసు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఈ వైద్యాన్ని కూడా పరిచయం చేయాలి. చూడండి, ఇప్పుడు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక అలోపతిక్ వైద్యశాల వచ్చింది. మరి దాంట్లో భాగంగా ఒక్క జిల్లాకైనా ఒక్క ఆయుర్వేద మెడికల్ కాలేజ్ అయినా పెట్టొద్దా గవర్నమెంట్? చెప్పండి. కేసీఆర్ గారు ఎందుకు అలా చేశారో నాకు అర్థం కాదు. వారు నిష్ణాతులు, వారికి తెలియని సబ్జెక్ట్ లేదు. ఆయుర్వేదం గురించి కూడా వాళ్ళకి అద్భుతంగా తెలుసు, చాలా గొప్పగా మాట్లాడతారు. కానీ అలాంటి వాళ్ళు కూడా ఒక్క మెడికల్ కాలేజ్ కూడా పట్టుకున్నారు. అట్లీస్ట్ దామాషా పద్ధతి ప్రకారంగా 10లో 6 అలోపతికి ఇచ్చినా కూడా కనీసం ఒక 3 ఆయుర్వేదానికి ఇచ్చి, 1 హోమియోపతికి ఇచ్చి, 1 న్యాచురోపతికి ఇచ్చినా కూడా ప్రజలు హర్షించేవాళ్ళు. కానీ మరి అది ఎందువల్ల జరగట్లేదో నాకు తెలియదు. కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈ విషయం పైన నిశ్చితంగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల NRHM కింద ఈరోజు కొన్ని 1,000 కోట్ల నిధులు ఇవ్వడం వల్ల ఆ నిధులను పరిపుష్టి చేయడానికి ఆయుర్వేద వైద్యులను నియోగించి గ్రామీణ రూరల్ ఏరియాస్లోకి ఆయుర్వేదాన్ని ప్రచారం చేయడంలో ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయుర్వేద వైద్యాన్ని ప్రమోట్ చేయడానికి కంకణం కట్టుకున్నాయి అనే మాట మాత్రం నిజము. ఎందువల్ల చేస్తున్నారనే విషయం కూడా చెప్పారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, ఆ నిధులను వాళ్ళు సద్వినియోగం చేయాలి. అది దానికోసమే ఖర్చు చేయాలి కాబట్టి ఖర్చు చేస్తూ ఉన్నారు. డాక్టర్ గారు, అంటే నిన్నటి వరకు ఆయుర్వేద వైద్యం శాస్త్రీయం కాదు అని గొంతు చించుకొని మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయుర్వేదానికి జై కొడుతున్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు నేను చెప్పడానికి ఒకటేనండి. నిన్నటిదాకా మన వాళ్ళు ఏం చెప్పారు? ఏమండి బొగ్గుతో తోముతున్నారా పళ్ళు? జాగ్రత్త అండి, అది కాదండి, అది శాస్త్రీయం కాదన్నారు. తర్వాత ఏమన్నారు? మీ దాంట్లో మీరు ఉప్పుతో తోముతున్నారా, మీ పళ్ళు నీట్గా ఉండవండి. మీరు ఇటుక పళ్ళుతో తోముతున్నారా, మీ పళ్ళు పాడైపోతాయి అన్నారు. మళ్ళీ ఈరోజు బొగ్గుతో వస్తూ ఉన్నాయి.
తర్వాత ఆయుర్వేద మందులతోని వేదశక్తి, మళ్ళీ పేర్లు కూడా భలే పెడతారండి. మరి ఇప్పుడు కోల్గేట్ ఎందుకండి, ఉప్పు ఎందుకు పెడతా ఉంది, పప్పు ఎందుకు పెడతా ఉంది, ఆయుర్వేద మూలికలు ఎందుకు పెడతా ఉంది అంటే రామ్దేవ్ బాబాది దంతకాంతి వచ్చేటప్పటికి మార్కెట్ పడిపోయిన తర్వాత మార్కెట్ నిలబెట్టుకోవడానికి వాళ్ళు చేస్తారు. అంటే నిజంగా చెప్పాలంటే శాస్త్రీయత అన్న విషయాన్ని మనల్ని ప్రపంచవ్యాప్తంగా మిస్లీడ్ చేస్తూ ఉన్నాయి మల్టీనేషనల్ కంపెనీస్, తర్వాత అది హిందుస్థాన్ లీవర్ కంపెనీ లాంటి కానీ ఏవైనా కానీ మనల్ని మిస్లీడ్ చేస్తున్నాయి. మన బ్రెయిన్తోని వాళ్ళు ఆడుకుంటున్నారు, శాస్త్రీయతతో అనేటటువంటి మాటతో ఆడుకుంటున్నారు. ఆయుర్వేదం అనేటువంటి శాస్త్రీయత కాకపోతే వేప, పసుపు లాంటి వాటిపైన పేటెంట్లు ఎందుకు తీసుకునే సాహసం చేస్తారు? వాళ్ళెవరు మన దానిపైన సాహసం చేయడం, ఎన్నో మూలికలపైన పేటెంట్ తీసుకోవడానికి అర్హం ఉరుకుతున్నారు అన్నట్లు మల్టీనేషనల్ కంపెనీస్. మరి నీది సరిగ్గా ఉంటే మా దాని మీద పడవలసిన అవసరం ఏముంది? వెల్కమ్ బరోస్ లాంటి ఒకానొక అలోపతి కంపెనీ యొక్క వాళ్ళ యొక్క ఫౌండేషన్లో 350 పుస్తకాలు లండన్లో ఉన్నాయి. వాళ్ళకి ఏం అవసరం ఈ పుస్తకాలు ఎందుకు దాచుకున్నారు చెప్పండి? నిజానికి అవి శాస్త్రీయమే కాకపోతే మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? వై యూ హ్యావ్ మెయింటైన్ ద డాక్యుమెంటరీ? సో కాబట్టి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఆయుర్వేదం శాస్త్రీయం కాదు. మరి అంటే మరి బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఇండియా లోపల మెడికల్ కాలేజ్ పెట్టినప్పుడు సో సిలబస్ ఏం చేశారు? ఆయుర్వేద సిలబస్ కొంచెం వాళ్ళ ఎక్స్రేలు, కొంచెం ల్యాబ్ టెస్టులు అన్నీ కలిపేసి సిలబస్ తయారు చేస్తారు. 1830 ప్రాంతంలో ఐదు వడికాల్ బ్యాచెస్ వచ్చాయి. 5 బ్యాచ్లు వచ్చినాక వాళ్ళందరినీ ఆర్మీలోకి, బ్రిటిష్ ఆర్మీలోకి తీసుకున్నారు. అవి అద్భుతంగా ఉన్నాయని చెప్పని కుళ్ళుకొని వీళ్ళు ఇంత తెలివైన వాళ్ళు భారతీయులు కనుక మనం తెచ్చినటువంటి ఆ కాసింత నాలెడ్జ్ని తీసుకొచ్చి ఆయుర్వేదాన్ని చేస్తే ఇంత తెలివైన వాళ్ళు వచ్చారని కుళ్ళుకొని ఇండియన్ మెడికల్ యాక్ట్ అని పెట్టి దాంట్లోకి అలోపతిలో వాళ్ళని పెట్టేసుకొని ఆయుర్వేదం వాళ్ళని తరిమేసి వాళ్ళకి ఏ రకమైన ధూపదీప నైవేద్యాలకయ్యే ఖర్చు కూడా పెట్టకుండా చాలా అత్యంత దారుణంగా ట్రీట్ చేసి 18th సెంచరీ నుంచి తర్వాత 20th సెంచరీ వరకు భారతదేశం స్వాతంత్రం వచ్చేంత వరకు ఆయుర్వేదాన్ని నిర్దాక్షిణ్యంగా, అత్యంత నీచంగా, అత్యంత దయనీయంగా వాళ్ళను కుళ్ళబెడిచి నిలువు నీడ లేకుండా చేసిన పాపం అంతా బ్రిటిష్ ఇండియాకు దక్కుతుంది అన్నట్లు. సో కాబట్టి వాళ్ళు చేసిన కుట్ర వల్లనే ఏమైందంటే ఆయుర్వేదానికి గ్యాప్ క్రియేట్ చేయబడింది. అట్లాంటి ఇంటిగ్రేషన్ తీసుకొచ్చి మన దేశాన్ని పరిపాలించేవాడు మన దేశానికి మన తల్లి పాలు తాగకుండా డబ్బా పాలు తాగే లెవెల్లో క్రియేట్ చేసినటువంటి గొప్ప అత్యంత నీచమైనటువంటి నాగరికత వాళ్ళది. అలా చేయడం వల్ల మనకు స్వాతంత్రం వచ్చినా కూడా 2-3 తరాల వాళ్ళు యూరోపియన్ మెడిసిన్ను అలవాటు చేసుకోవడం వల్ల ఏమైందంటే ఈ వైద్యం అనేటటువంటిది తక్కువ చేసి చూడడం మొదలైంది. కానీ ప్రజల్లో గ్లోబలైజేషన్లో ఇటీవల వచ్చినటువంటి రెవల్యూషనరీ మార్పు చైతన్యం వల్ల ఆయుర్వేదం అనేది మళ్ళీ చిగుర్లు వేసి నవనవోన్మోషంతో ఒక మర్రి వృక్షంలాగా మళ్ళీ నిలుచొని ఇంగ్లీష్ వైద్యాన్ని భయపెడుతూ ఉంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నడుము నొప్పికి సంబంధించి అదేవిధంగా ఆయుర్వేద చికిత్సకున్న ప్రాముఖ్యత గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చూశారు కదా, ఇది వాటి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.